అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్1 తెలుగు వ్లాగ్స్. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చున్నానండి. దీని ముందర వీడియో గాని మీరు చూసుంటే అర్థమైంటది మీకు. అంటే ముందు చింతకాయ తొక్కు నిలువ పచ్చడి అమ్మతో వీడియో పెట్టున్నాను కదా! ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి మాటలు, కబుర్లన్నీ కూడా ఉంటాయి ఆ వీడియోలో. ఇంకా నిజానికి ఈ వీడియో ముందు రావాల్సింది. ఇంకా అది పోస్ట్ చేయాల్సొచ్చిందనమాట. ఇంకిక్కడ అమ్మ మీరొస్తారని తెలీదురా ఉదయం నాన్న లేచాక చెప్పాడు అని జెప్తుంది. ముందు రోజు 10 వరకు కూడా నేను, సింధు డిసైడ్ అవ్వలేదు. ఇంకా తర్వాత ఓకే. ఎళ్దాము అనుకుని నాన్నకి కాల్ జేసి చెప్పాము. నాన్న పొద్దున్న లేచాక జెప్పారట. అదే జెప్తుందిక్కడ. ఇంకా అమ్మతో ఇవాల్టి వీడియో అంతా కూడా చాలా మటుకు న్యాచురల్‌గా ఉంచేశానండి. కొన్ని మా నెల్లూరు స్లాంగ్ గూడా చాలా వరకు వినిపిస్తది నా వాయిస్‌లో గూడా. ఇంకా ఇవాళ టిఫిను అదంతా కూడా బోండాలవి తెప్పించిందనమాట. చూద్దురు మీరు కూడా ఇప్పుడు. అదే నాకు చెప్పలేదమ్మా, మీరు నాన్నతో చెప్పారు రాత్రి. ఇప్పుడు ఉదయం లేచి 7:30 అప్పుడు చెప్పాడు, పాప వాళ్ళు వస్తున్నారు అని. టిఫిన్ ఏం చేస్తున్నావు అంటే, మామూలుగా ఇంట్లో చేస్తున్నాను అన్న. వాళ్ళకి బాండాలు ఇష్టం కదా, పాపకి బాండాలు తెస్తాను అని చెప్పి వచ్చాడు. ఇప్పుడే వాళ్ళు వేడిగా వేసి ఇచ్చారు. ఇవే తెప్పిస్తాం ఎక్కువ. ఇంట్లో చేసేది ఇష్టం ఉండదు వాళ్ళకి. బయట ఫుడ్ అయితే బాగా ఇష్టం, బాగా ఇష్టపడతారు. చట్నీ చేస్తా ఉంది. అమ్మ ఇడ్లీ, ఇంకా ఇడ్లీ కాంబినేషన్‌లోకి ఆ రోజు ముందు రోజు తొక్కు పెట్టిండిందంట. ఇది పొడి, చింతాకు పొడి, రొయ్య పొడి కొట్టి పెట్టిండిందండి. ఆ వేడి వేడి ఇడ్లీలోకి ఆ పొడే చాలా రుచిగా ఉండింది. ఇక బోండాలు ఇష్టమని అవి కూడా తెప్పించింది కానీ, నాకైతే ఆ ఇడ్లీ పొడి చాలా కమ్మగా అనిపించిందండి. ఇందాక అమ్మ చెప్తుంది కదా! పిల్లలకసలు ఇంట్లో చేసినయి కన్నా ఈ బోండాలే ఇష్టము, బయట ఫుడ్ అని చెప్తుంది కదా! నిజమేనండి. సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళొచ్చారంటే ఇంక డైలీ ఒక అన్న తెలిసిన అన్న చేస్తారు ఇంటిలోనే. మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు చాలా నీట్‌గానే చేస్తా ఉంటారు. ఇంక అక్కడి నుంచి తెప్పిస్తా ఉంటదనమాట ప్రతిరోజు పిల్లల కోసం అని చెప్పి. ఇంకా అదే చెప్తుంది వాళ్ళకి, "బయటవే నచ్చుతాయమ్మా ఇంట్లో చేసే వాటికన్నాను" అని చెప్పి. ఇంకా కమ్మగా నాకైతే ఆ చింతాకు పొడి, రొయ్య పొట్టు కాంబినేషన్‌లో పొడి చాలా కమ్మగా అనిపించిందనమాట. వేడి వేడి ఇడ్లీలో అద్దుకొని తింటుంటే. ఇంకా అందులో అమ్మ చేత్తో చేస్తే ఏవైనా కమ్మగా ఉంటాయి గదండీ మనకి. మన అమ్మ చేతులతో చేసినవి. అన్ని లోడేసారు, అయిపోయినాయా? దూడలేమ్మా, దూడలన్నీ పోయినాయి. అదిగో ఒకటి సింధు కడికి వస్తా చీరల నాతో ఏమో. అబ్బాయి మందు కొడుతున్నట్టున్నాడు ఆడ. నేను కొత్త వాళ్ళని చూసి తాత రా తాత, అదిగో తాత ఏం బాగున్నా, స్ట్రాంగ్ ఉన్నావు. నీళ్ళు వస్తున్నాయి. నాకు అరువులు ఎవరు లేరు. 30 ఓళ్ళు దాటి ఇంకా ఆడుంటావు. అమ్మా మీ జేజీతో పాటు ఆయనంట ఆయన. జేజీతో, మా జేజీతో పాటు తాత. సరే రే ఒరే, కొంచెం ఇట్రా బదులు ఇట్రా, ఇక్కరా నీళ్ళలోకి రా. ఎవరో ఒకరు ఎప్పుతారులే, రవణమ్మైన పొద్దు. ఇందాక వచ్చాము. బాగున్నాము. సాయంత్రం దాకా ఉంటాం. సార్ ఎలా ఉన్నారు మా? ఇదిగో ఆయన జేజీ ఈ తాత మన జేజీకి బాగా హెల్ప్ చేసేవాడంట. అవునా? అన్ని పనులకి అన్నిటికీ నేనంట. కదా పిచ్చి రోజులు. ఏమ్మా అది కూడా వెళ్ళిపోతుంది పొద్దున. అవును పొద్దున.
ఈ కనిపించే ఈ తోటంతా కూడా వేరుశనగ తోటండి. ఇంతకుముందు వచ్చినప్పుడు పప్పు నాటున్నారు. త్వరలో ఫుల్ గ్రీనరీ అయిపోద్దని చెప్పాను కదా! ఇదే అనమాట. ఇంతకుముందు ఇదే ప్లేస్‌లో ముంత మామిడి తోటలుండేవి. బాబాయ్ వాళ్ళు, నాన్న అందరూ కలిసే ఉండేదనమాట. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద బాబాయ్ అక్కడ వేరుశనగను పండిస్తున్నారు. బాబాయ్‌కి కొంచెం హెల్త్ బాగోలేకపోయేసరికి మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడక్కడ. మా తమ్ముడు కోసం మా మరదలు గూడా ఎళ్లి హెల్ప్ చేస్తా ఉంది. ఇంక వాళ్ళని పలకరించేసుకొని ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము. ఇక కాకరకాయలు చెక్ చేసాము. అన్నీ పిందులుగా ఉన్నాయని చెప్పి కొయ్యలేదు. ఇంకా మా ఊరంతా ఇలా ఉంటదండి. పచ్చగా, పచ్చని చెట్లతో, తోటలతో చాలా బావుంటదనమాట. అంతకుముందు బాగుంది ఇంకా. చూడండి పెద్ద జడలాగా. తట్టెలు పోయినాయి కదా సింధు. ఇంక వస్తూ వస్తూ మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికొచ్చాము. ఇంతకుముందు 2 సార్లొస్తే 2 సార్లు పిన్నమ్మ, బాబాయ్ లేరు. ఇంక చెల్లి లోపలెక్కడో వర్క్ చేసుకుంటా ఉంటది. ఇంకా డోరేసేసుకొని తనింక వర్క్ చేసుకుంటే తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మేము రాలేదనమాట. ఇంకివాళ పిన్నమ్మ కనిపించేసరికి వెళ్ళామక్కడికి. ఇంకా ఫుల్లుగా పచ్చగా చెట్లు పెట్టేసుంటదండి. మొక్కలు పిచ్చనమాట మా పిన్నమ్మకి. ఇల్లు కూడా చాలా నీట్‌గా పెట్టుకో ఉంటది. చాలా బాగా మెయింటైన్ చేసుకుంటదనమాట. చెట్లు ఇవన్నీ చూడు. 2 అరచేయి ఎంత ఉంది. పసుపు కుంకుమలాగా పింక్. అదొక పీచ్ కలర్ అది. ఎంత 2 చేతులు అంత ఉంది ఆ పువ్వు. మొగ్గు ఇది రేపటికి వస్తుంది. చెప్పాను కదండి మా పిన్నమ్మకి మొక్కలు పిచ్చి అనమాట. ఇప్పుడు ఇదంతా టైల్స్ వేసి ఉండేసరికి వీలు కావట్లా. అయినా ఉన్న ప్లేస్ అంతా ఎక్కడ వదిలిపెట్టకుండా అన్ని ఫుల్గా. ఇది మా మా పిన్నమ్మ బరువు ముద్దలు ఇచ్చిందండి. ఆ మొక్కలన్నీ చూసేవా? ఇప్పుడు సాయంత్రం పెట్టుకుంటా. అదే పువ్వు ఆడదమ్మా అన్న, నేను చూడలేదు. ఈ కట్ చేస్తే ఇంకా ఇగురులు వస్తాయి పిన్నమ్మా కదా. వద్దు ఇంకొద్దు. ఇల్లు ఆయన కూడా వస్తున్నాడు. ఎందుకో ఇప్పుడు పక్కిలు వండినప్పుడులే. పక్కిలు కావాలంటమ్మా ఇప్పుడు వాళ్ళకి. పక్కిలు వేద్దమ్మా, బాగుంటాయి. వద్దులే ఇప్పుడు వద్దులే. పిందులు ఉన్నాయి ముందర. అసలు పక్కిలు వస్తాయో లేదు చూడండి. దాసం కాడ ఇండి ఉన్నాయి అన్నదా. ఎదురు చూస్తున్నాం పక్కిల కోసం. ఏం కాదు. పువ్వు అదే కదా. కరిబాబు వచ్చాడు. అడుగు పొద్దున వచ్చా కరిబాబా. ఏం కాలు ఇంకా సెట్ అవ్వలా? తల్లిని అడుగుతున్నారు. ఆతల ఆడుకొని చూసేది పెట్టేది ఎవరు? నన్నే అడుగుతున్నాడు. సింధుని పలకరియలేదంట. ఇవాళ ఈ వట్టి పెక్కల కూరండి. పక్కింటి పిన్నం ఇచ్చారనమాట. చింతాకు పొడేసి చేసింది. సూపర్ టేస్టీగా ఉన్నిందండి. కర్రీ కూడా షార్ట్ వీడియో పెడతాను. చికెన్ పకోడా నానా రిసార్ట్ బలి చూపిస్తున్నారు కదా నాన్న యూట్యూబ్ లో. మొన్న శివరాత్రి కూడా పెద్ద పెద్ద రంగుల రాటలు అయినా ఆడ పెట్టారా? ఎట్లా బీచ్ కి దగ్గరికి వెళ్ళాను మొన్న. యూట్యూబ్ లో ఒక అబ్బాయి 3000 కలరంట నైట్ ఉంటే. మాకు ఊరికి దగ్గరలో రిసార్ట్ పెట్టారండి. ఇంతవరకు చూడలేదు. నాన్న చెప్తున్నారు, "చాలా బావుంటదమ్మా. ఒకసారి వెళ్ళాలి" అని చెప్పి పిల్లల్ని తీసుకొని వెళ్దాం అంటున్నారు. ఈసారి హాలిడేస్‌లో వీలైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మేము పక్కనే ఉండి కూడా వెళ్ళట్లేదనమాట. నాన్నకి చాలా ఇష్టం అట్లా వెళ్ళాలని చెప్పి, ఇంకా నెక్స్ట్ టైమ్ రేపు హాలిడేస్‌లో వెళ్దాం అనుకుంటున్నాము.
ఇంకిక్కడ మాట్లాడుకుంటూ ఈ పక్కిల తలకాయలు చిన్న చిన్నగా ఉంటాయి కదా! తల, తోకలన్నీ ఒలిచేసుకుంటున్నాం అక్కడ. ఇంకా అమ్మ నేను అవి చూసుకుంటానులేమ్మా ఇవన్నీ ఎలా దంచాలి ఇదంతా కూడా మాకు చెప్పేసింది. ఇక్కడ ఈ చింతకాయ తొక్కు చేసుకుంటా ఉన్నాము. ఈ వీడియో అంతా కూడా ముందు వీడియోలో పెట్టున్నామనమాట. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. వీడియో తీసి పెడుతున్నా. నమ్ముకోలేక కదా మనకైతే పలానా మనిషి అయితే నమ్మకం ఉంటది. మనం ఏ టైంలో పోయి అడిగినా మనకి ఇచ్చే అవకాశం ఉంటుందని నేను ఎప్పుడైనా ఈ కాడికి వస్తా. 10 రూపాయలు ఎత్తుకెళ్ళాలని ఈ కాడే, పెట్టాలని ఈ కాడే. అమ్మ దగ్గర డబ్బులు దాచుకొని వెళ్తుంది ఆవిడ. ఇంతకు ముందు రోజుల్లో అయితే అండి, ఇప్పుడంటే కొత్త తరం వచ్చింది. చాలా మటుకు అందరికి అన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు మా చిన్నప్పుడు పెద్దగా ఊర్లో ఆహ్, టౌన్‌కి వెళ్ళి ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, చీరలు కొనుక్కోవాలన్నా తెలిసేది కాదనమాట. అమ్మ అయితే ఆడపిల్లలున్న వాళ్ళందరికి కూడా ఒకటే మాట చెప్పేది. రూపాయి మగవాళ్ళతో పెట్టుకుంటే కాదు, ఒక రూపాయి పక్కన దాచి రూపాయి పోగు చేసుకొని అంత బంగారం కొని అక్కడ పెట్టుకోవాలి. వాళ్ళు పెళ్ళిళ్ళప్పటికి అన్నీ ఒక్కసారి రావాలంటే ఎలా వస్తాయని చెప్పి ఎంతమందికి అలా దగ్గరుండి బంగారం కొనిపించిందోనండి. అంటే ఊర్లోకి గూడా వచ్చేవాళ్ళనమాట ఒక అన్న. ఒకవేళ ఒక రూపాయి తక్కువ పడితే కూడా అమ్మ అడ్జస్ట్ చేసేదనమాట. ఆ క్రమంలో నాన్నతో తిట్లు కూడా తినేది పాపము. అయినా సరే పోనీలేమ్మా ఆడపిల్లలకి అల్లవాళ్ళు కదా అని చెప్పేదనమాట. అట్లా ఎంతమందికి బంగారం కొనిపించిందో. అప్పటికప్పుడు అన్నీ రావాలంటే ఎలా వస్తాయి అని చెప్పి అనేదనమాట. వాళ్ళు ఇప్పటికి కూడా అమ్మని కలవరిస్తా ఉంటారండి. అందుకే అమ్మని పిలుస్తారు ఇప్పటికి గూడా పెళ్ళిళ్ళప్పుడు అట్లా. "నువ్వు కూడా రామ్మా ఒకసారి మాతో" అని చెప్తారు ఏదైనా కొనడానికి అమ్మ వెళ్ళినప్పుడు. వట్టి చేపలు, హ్మ్. చింతాకు పొడి హ్మ్. పెట్టి ఇగురు కూరక చేసామ్మా. ఈ వీడియో అంతా చిన్న వీడియోలో వచ్చేస్తది. ఆహా, చేసాం గదా! ఇదమ్మా. బాగుంది. బావుంటది. గుజ్జుగా ఉండాలి. సింధు ఇంక మనం తిందాం. అమ్మ నేను పోతా ఆడికి కుక్కలు ఏమన్నా. హ్మ్. ఇది సముద్రం చేపలమ్మా ఇది. కానాగంతల్లాగా ఉన్నాయా కదా? సింధు ఇప్పుడు అబ్బా సూపర్ ఉంది. నోట్లో నుంచి వాటర్ వస్తా ఉన్నాయి. స్మెల్. చింతాకు పొడి సూపర్ ఉంటది అసలు. ఇప్పుడు అమ్మ ఇవి పచ్చి చేపలకి ఇంకోటి ఇంకా సూపర్ ఉంటాయి. ఆ, చిన్న చేపలు ఆ, బాగుంటాయి. ఇంకా ఇప్పుడు షార్ట్ వీడియోకి ఒక ముద్ద టేస్ట్ చూపించింది అమ్మ. సూపర్ ఉంది అసలుకి. కరెక్ట్ గా సరిపోయింది. అక్కడికి వెళ్దాం. అసలు స్మెల్ అదిరిపోతుంది. పచ్చేపలతో చేసే టేస్ట్ వేరు, ఎండు చేపలతో వచ్చే మంచి టేస్ట్ వేరు. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. సూపర్. చాలా బాగున్నాయండి వట్టి చేపలు, చాలా బాగున్నాయి. పక్కిలు అంటారు కదా అవి, వట్టి పక్కిలు అంటారు. ఎక్కడ ఎక్కడ సంఘంలో ఉంటా. ఏందమ్మయ్యా భలే ఉంది అక్క. చాలా బాగుంది. కూర కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం కూర కలుపుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. అయితే చింతాకు పొడి మన దగ్గర నిల్వ ఉంటే ఇట్లాంటివి కలుపు కూరలు చేసుకోవచ్చు, బాగుంటాయి. అవునా? మనం రోస్మేరీ తీసుకునే దగ్గర కూడా ఉంటది అనుకుంటా. అక్కడ ఉంటాయి సింధు, కుంకుడుకాయలన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాయి, పొడుల్లో కూడా ఉన్నాయి అలా. అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉండిందోనండి. వట్టి పక్కలు చింతాకు పొడి కూర అనమాట. అది సూపర్గా ఉండింది అనమాట. తోటలో ఇప్పుడే ఉందనా ముందు కొడుతున్నా. ఎండగా ఉంది, కాసేపు ఆగి వెళ్ళకూడదా?
ఉమ్. సరే నాన్న అయితే మేము కూడా బయలుదేరాం. అత్తమ్మని తీసుకెళ్ళమ్మా ఇక్కడ. అది రేపు హాస్పిటల్ చూపించుకుని మేము చాలా ప్లాన్ చేసుకొని వచ్చామండి నేను, సింధు. అమ్మకి ఐ చెకప్ చేపిచ్చాలనమాట. మనతో పాటు తీసుకెళ్దాము అనుకున్నామనమాట. మా నాన్న అడిగితే, నాన్న ఏమన్నారు విన్నారు గదా! ఎప్పుడు అంతేనండి. నాన్న ఒకరోజు నైట్ ఉండడానికి అస్సలు ఒప్పుకోడు, పంపడు. మళ్ళీ డే అంతట్లో ఎన్ని సార్లు తిట్టుకుంటారో, ఎన్ని సార్లు అరుచుకుంటారో, కానీ ఒక్కరోజు గూడా ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరనమాట. అమ్మ గూడా అంతేలెండి. వచ్చిన దగ్గర నుంచి నాన్నకి ఇబ్బంది, ఎళ్తాను అని చెప్పి అంటదనమాట. ఒక్క నైట్ ఉండడం చాలా కష్టం. ఉండలేరు. ఒక ఏజ్ వచ్చాక అంతే కదా! ఒకరినొకళ్ళు వదిలి ఉండలేరండి. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళే కదా ఇంకా. కొన్ని పిల్లలు గెనిసిగడ్డలు ఉడకబెట్టేసింది. అంటే విడిగా కుక్కర్‌లో వేయకుండా ఇట్లా విడిగా ఉడికిందనమాట. తంపటేసినట్టు చాలా బాగా మంచి రుచితో బాగున్నాయనమాట. ఇంకా ఇంటికి తీసుకెళ్ళాము. ఇక్కడ తినలేదు. ఇదిగోండి పచ్చగా అమ్మ వాళ్ళ చెట్లంతా కూడా నీట్‌గా నాన్న బాగా వీటిని మెయింటైన్ చేస్తారనమాట. నీట్‌గా పెట్టుకోనున్నారు. ఊర్లోకొచ్చిన మొక్కలన్నిటిని మా నాన్న, మా చిన్న పిన్నమ్మ అస్సలు పోనివ్వరు. నీట్‌గా అన్నీ కొని వేసేస్తా ఉంటారనమాట. ఇట్లా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఇంక దగ్గరగా తీయలేదులెండి. టైం లేదసలకి. అప్పటికే హడావిడైపోయింది. ఇంక బయలుదేరేస్తున్నానండి. ఇంక అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.